నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు చర్చిపేటలో హై వోల్టేజ్ కాలిపోయిన గృహోపకరణాలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని చర్చిపేటలోని 8-9 వార్డులలో హై వోల్టేజ్ కారణంగా టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఒక్కసారిగా కాలిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని 8-9 వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉండే వారంతా రోజువారీ కూలీలు కావడంతో కాలిపోయిన వాటిని తిరిగి మరలా కొనేందుకు ఆర్థిక స్తోమత లేనందున విద్యుత్ శాఖ అధికారులు మానవతా దృక్పథంతో వీరిని ఆదుకోవాలని పలువురు కోరారు. ఏదో కూలి పని చేసుకునే వాళ్ళు ఏదో కొనుక్కున్నామండి, కొనుక్కుంటే మరి అది కాలిపోయియండి, మరి స్విచ్ పోయిందండి, మరి టీవీ కూడా పోయింది, ఏసీ స్విచ్ వేసి ఉంచేసామండి, అది కూడా పోయింది. మరి అలాగండి మాకు నష్టపరిహారం ఏంటో తెలియదండి. మరి కూలి పని చేసుకుని బతికి కొనుక్కున్నాం. మరి దానికి ఏంటో మరి దానికి క్లియరెన్స్ కూడా మరి నిడదవోలు చచ్చిపేట 8 వాటిలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి ఓవర్లోడేజ్ వచ్చేసి ప్రతి ఒక్క ఇంట్లో ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, ఏసీలు అన్నీ కాలిపోయి ఒకసారిగా చూస్తుంటే అందరి ఇంట్లో నిప్పులతో వచ్చేసి ఇళ్ళని పోగమ్మేసి దానికి అందరూ ఆడవాళ్ళందరూ బయట చెందేసి గబగా బయటకు వచ్చారు. తీరా చూస్తే ఫ్రిడ్జ్లు, ఏసీలు, ఫ్యాన్లు అన్నీ కూడా కాలిపోయి దీని మీద మరి విద్యాశాఖ అధికారులు, విద్యుత్ డిపార్ట్మెంట్ వారు మాకు అందరూ కూడా కూలి పనులు చేస్తుంది. ఏ రోజుగా రోజు జీవనోపాధి గడిపే వాళ్ళలో వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం కింద మాకు ఎంతో కొంత ఇవ్వాలని విద్యుత్ శాఖ వారిని అడుగుతున్నాం. పేలిందండి, ఏంటనేసి లోపలికి వెళ్ళి చూసేసరికి లైట్ కూడా పేలిపోయింది. అమ్మటినే పెద్ద నొప్పి కింద వచ్చి పోగు కింద వచ్చింది. ఇంకా పక్కన ఉన్న అన్ని వాళ్ళని పిలిచి మెయిన్ ఆఫీస్ చేసి బయటకు వచ్చేసామండి. ఏసీ అండి, టీవీ కూడా కాలిపోయిందండి, నొప్పుల కింద వచ్చినాయండి. మేము చూసుకోకుండా ఆన్లో వచ్చేసాము. మేము ఏదో అనుకున్నాం కానీ తీరా కాలిపోయిన తర్వాత అనుకున్నామండి. మాకు నష్టపరిహారం కింద ఏమని చెల్లించాలని మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. Yeah.